హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఎగ్గు కర్రీ వండుతున్నా. ఇలా సండే ఎగ్గు కర్రీ వండుతున్నా. లేట్ అయిపోయింది. డాడీ మళ్ళీ వస్తాడేమో. డాడీ బయటకు వెళ్తున్నాడు. అవునా? ఎక్కడికి? డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు బోనాలు తీస్తారు, నన్ను కూడా రమ్మని చెప్పిండు. ఇంకా ఏడున్నాయి బోనాలు? ఉన్నాయి ఇప్పుడు స్కందనగర్లో ఈరోజే. అవునా? పోతాడా? పోతాడేమో. ఎక్కువ రేట్ వండుతున్నా. ఎందుకు కట్ చేస్తున్నావు అట్లా? కొంచెం ఇట్లా కట్ చేస్తే పలుగాయి అన్నట్టుగా, లేకపోతే చిత్తే నూనెలు వేస్తే కొంచెమే పోసుకోవాలి నూనె. అది దోమాలే నూనెకి, అందుకే నూనె పొయ్యలేనల్ల. కొంచెం అవునా? కొంచెం పసుపు వేసుకొని. పసుపా? కొంచెం వేసుకోవాలి, చిటికడంతా. ఎగ్స్ వేయగాలి కదా, అందుకనే. ఓవరాల్ హోమిక ఏంటంట? బుక్స్ కావాలంట. బుక్స్ కావాలన్నట్టు పోమాలి. కొంచెం వేయించుకోవాలి, ఇట్లా కొంచెం వేస్తే బాగుంటుంది. సెవెంటీ ఇలా సండే లెక్కనే లేదు కదా మమ్మీ. నువ్వు స్కూల్కి పోయినావు, చెల్లలేదు, డాడీ లేదు. డాడీ అంటే ఎప్పటికి లేదు, సండే లేదు. ఇలా సండేలాగానే అనిపించలేదు. తీయాలి అయినాయా? పిల్లలందరూ ఉన్నారు, మీరే లేరు ఇంటికాడ. మాకు ఒక్క ఆడనిపోయినా, నేను స్కూల్కి పోయినా. నూనె అయిపోయింది. ఇక శరీదానిలో తోమడం. ఉత్త ఎగ్గు కూరలు అయితే వేసుకోవద్దు, కానీ పులుసు కదా కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుంటే ఒకటే వర్షం. పప్పు ఎగ్ లేక పప్పు ఎగ్గు ఇవే అయిపోయినాయి రోజు. కరపాకు కూడా అయిపోయినట్టుంది. కడగాల కొంచెం కరివేపాకు. మమ్మీ అలా పుదీనా ఉంది అమ్మ. ఏం చేస్తున్నావు? పుదీనా పెద్ద పెద్ద ఉంది ఆకు. అంటే పుదీనా తీసుకురమ్మంటే కొత్తిమీర ఒకసారి వేస్తున్నావు, మెంటెం కూర ఒకసారి వేస్తున్నావు, పుదీనా ఒకసారి ఇచ్చినావు. శిరీష, నేను కవర్ ఇప్పి ఇవ్వలే కదా, నాకేం తెలుస్తుంది? టైం అంతా వేస్ట్ కదా. చూడాలి, చూసుకొని తీసుకురావాలి. చెప్పినగా చూసుకొని తీసుకొస్తా ఇప్పటి నుంచి. శిరీష, సినిమా కదమ్మా మమ్మీ? సినిమా కదమ్మా? సినిమాకు పుష్ప 2 రిలీజ్ అవుతుంది కదా కొన్ని రోజులు అయితే. పోదాం. పోయా. మీ సార్ని ఒప్పిస్తావా మమ్మీ? సండే రోజు పోకపోతేనే ఒప్పుకుంటలేడు. మరి సినిమాకి ఎప్పుడు పోతావు మమ్మీ? సంవత్సరము సినిమాలు లేవు, ఎటు ఊర్లో లేదు, ఏం లేదు. ఈ సంవత్సరం కష్టపడాలి అంతే. నువ్వు అన్ని క్యాన్సల్, అన్నీ మిస్ అవ్వాలి కావాలి, మరి తప్పదు. ఇప్పుడు ఏం వేస్తావు? గోలాలు ఇంకా కొంచెం ఉంది. అల్లిమిల్లిగడ్డ కూడా, అల్లిమిల్లిగడ్డ వస్తే తీసుకోవాలి. పసుపు, కొంచెం మగ్గినాక నీళ్ళు పోయాలి. ఉప్పు కారం వేయగానే ఎంబడే నీళ్ళు పోయొద్దు. ఎన్ని పోసుకోవాలి నీళ్ళు? కొన్ని పోసుకోవాలి. చింతపండు వేస్తాం కదా, మళ్ళీ అది ఉడకాలి. ఉల్లిపాయ కొంచెం వేయాలి, మళ్ళీ పుల్లగా అవుతుంది. లేకపోతే చింతపండు పులుపు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? కొన్ని మెంతులు పొడి వేసుకుంటే వేయాలి, బాగుంటుంది. అవునా?
పొడి వేసుకుంటున్నాం. అవుతుంది దగ్గర అవుతుంది. మగ్గింది మంచిగా. చింతపండు పోసుకొని వేసుకుంటే ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని ఉడకాలి. కొంచెం ఉడికితే ఇంకా గ్రేవీ మంచిగా అవుతుంది. చింతపండు పోసినా కదా ఉడకాలి. ప్రతి ఎగ్గులు వేస్తున్నా, కొంచెం ఉడకాలి. ఇవి కొంచెం ఉడికినా ఇప్పుడు ధనాల పిండి జీలకర్ర పొడి వేసుకోవాలి. పొడి కొంచెం వేసుకోవాలి, లేక చేదు అవుతుంది. మెంతుల పొడి, ధనాల పొడి ఏం కాదు, ఎక్కువ వేసినా సరే, కానీ మెంతుల పొడి తక్కువ వేసుకోవాలి. ఎగ్ కర్రీ అయితే అయిపోయింది, కలుపుకోవాలి. సూపర్ అయింది కదా. కూర అయితే అయిపోయింది, దింపేసినాయి. ఎగ్ పులుసు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ మరి.